వెల్కమ్ టు కాద్రి న్యూస్. నా పేరు అనిల్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ ఎజెండాతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నారని రాష్ట్ర మంత్రి శంకర నారాయణ ఆరోపణ. నవంబర్ 2న జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం. అన్ని శాఖల సమగ్ర నివేదికలతో రావాలని కలెక్టర్ ఆదేశం. రాష్ట్ర రాజధానికి భూములిచ్చిన రైతులకు సంకెళ్లు వేసి అవమానించిన జగన్ ప్రభుత్వం. కదిరిలో జేఏసీ నిరసన. ఏపీ లోకాయుక్త చీఫ్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి దంపతులు అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు న్యాయమూర్తికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. లోకాయుక్త చీఫ్ జస్టిస్ కు కదిరి ఆర్డీఓ వెంకటరెడ్డి, కదిరి తహసీల్దార్ మారుతి ప్రసాద్, మున్సిపల్ ప్రమీళ, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రెడ్డప్ప శ్రేష్ఠి మరియు ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. ఏపీ లోకాయుక్త చీఫ్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి దంపతులు అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు న్యాయమూర్తికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. లోకాయుక్త చీఫ్ జస్టిస్ కు కదిరి ఆర్డీఓ వెంకటరెడ్డి, కదిరి తహసీల్దార్ మారుతి ప్రసాద్, మున్సిపల్ ప్రమీళ, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రెడ్డప్ప శ్రేష్ఠి మరియు ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర నారాయణ తీవ్రంగా ఆరోపించారు. ఈ రోజు కదిరి నియోజకవర్గంలో వివిధ మండలాలలో గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవాలకు ఇచ్చేసిన సందర్భంగా ఆయన కదిరి ఆర్ఎండ్బి మంగళాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ అవలంబిస్తున్న విధానాన్ని ఖండించారు. గతంలో కరోనా ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా కరోనా బూచి చూపించి ఎన్నికలు వాయిదా వేసిందని, ఇప్పుడు కరోనా సామూహిక విజృంభణలో ఉన్న సమయంలో ఎన్నికల నిర్వహణకు అత్యుత్సాహం చూపుతుందని దుయ్యబట్టారు. ఎన్నికలు వాయిదా వేసే సమయంలో ఏ పార్టీ అభిప్రాయాలు కూడా తీసుకోలేదని, కానీ ఇప్పుడు అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించడంలో గల ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
కరోనా ఇప్పుడు అత్యధిక వ్యాప్తిలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఇష్టపడడం లేదని అన్నారు. మంత్రి శంకరనారాయణ కదిరికి చేరగానే శాసనసభ్యుడు సిద్ధారెడ్డి మరియు పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ తీవ్రంగా ఆరోపించారు. ఈ రోజు కదిరి నియోజకవర్గంలో వివిధ మండలాల్లో గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవాలకు ఇచ్చేసిన సందర్భంగా ఆయన కదిరి ఆర్ఎండ్బి మంగళాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ అవలంబిస్తున్న విధానాన్ని ఖండించారు. గతంలో కరోనా ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా కరోనా బూచి చూపించి ఎన్నికలు వాయిదా వేసిందని, ఇప్పుడు కరోనా సామూహిక విజృంభణలో ఉన్న సమయంలో ఎన్నికల నిర్వహణకు అత్యుత్సాహం చూపుతుందని దుయ్యబట్టారు. ఎన్నికలు వాయిదా వేసే సమయంలో ఏ పార్టీ అభిప్రాయాలు కూడా తీసుకోలేదని, కానీ ఇప్పుడు అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించడంలో గల ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కరోనా ఇప్పుడు అత్యధిక వ్యాప్తిలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఇష్టపడడం లేదని అన్నారు. మంత్రి శంకరనారాయణ కదిరికి చేరగానే శాసనసభ్యుడు సిద్ధారెడ్డి మరియు పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పూర్తిగా అమలు జరుగుతున్న నేపథ్యంలో మరి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి సేవలు అందిస్తూ సకాలంలో ప్రజలకు మంచి జరిగేలాగా సంక్షేమ ఫలాలు అందేలాగా జగనన్న ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కొంతమంది పనిగట్టుకొని, కొన్ని మీడియాలు పనిగట్టుకొని బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. గత మార్చిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కేవలం 3 రోజులు 4 రోజులు టైం ఉన్న సందర్భంలో కరోనా సంబంధించిన కేసులు కానీ వాటికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ కానీ లేని దశలో ఒక ప్రత్యేకమైనటువంటి అజెండాతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన డైరెక్షన్లో మరి స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి వ్యవస్థకు అధిపతి అయినటువంటి రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రభుత్వాన్ని సంప్రదించుకోకుండా మరి ఆ రోజు ఎటువంటి సమావేశాలు కానీ అభిప్రాయాలు కానీ రాజకీయ పార్టీల నుంచి తీసుకోకుండా కేవలం చంద్రబాబు డైరెక్షన్లో పనిచేసి ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనమంతా చూసాం. మరి ఈరోజు ఆయన ఒక అఖిలపక్ష సమావేశమని, అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమని ఏర్పాటు చేసి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలకు సమాయత్తం కావాలనే ఒక ఆలోచనతో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆలోచనతో ముందుకెళ్ళే కార్యక్రమాన్ని తీసుకున్నాం. మేము ఒక్కటే అడుగుతున్నాం, ఏ రోజైతే మరి మార్చిలో పూర్తి కావాల్సిన ఎన్నికలను నువ్వు ఏ రాజకీయ పార్టీకి సమాచారం ఇవ్వకోకుండా
ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా, ప్రభుత్వం యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారుల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా, రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఆ రోజు ఏకపక్షంగా వ్యవహరించి ఈరోజు డ్రామాలు ఆడుతున్నాడు ఆయన. ఆ డ్రామా కూడా చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే పనిచేస్తున్నాడు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మరి జగనన్న ప్రభుత్వం తరఫున గత 1.5 సంవత్సర కాలంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఈరోజు మేము ఎన్నికలకు సిద్ధం, ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధం. కానీ ఆ రోజు కరోనా ఇంకా వ్యాప్తి చెందలే, కేవలం రోజుకు 2-3 కేసులు మాత్రం నమోదయ్యేవి. ఈరోజు వేల సంఖ్యలో 2,000, 3,000 నమోదవుతున్నాయి రోజు. ఇటువంటి సందర్భంలో ఆయన ఎన్నికలు జరపాలనుకుంటున్నాడు. ఇదంతా ఎవరికి మంచి చేయాలని, మరి ఎవరి మీద బురద చల్లాలని ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం గత 1.5 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి సేవ, ఈ రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మేము ఎప్పుడూ ఎన్నికలకు సిద్ధమే. మరి మీరు స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి ఒక వ్యవస్థలో అధిపతి అయినటువంటి మీరు కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయనకు కేవలం 23 సీట్లు వచ్చి మరి మూలన కూర్చుంటున్నటువంటి వ్యక్తికి ఆ పార్టీని బతికించాలని, ఆ పార్టీ గట్టెక్కించాలని ఆ పార్టీని మరి మీరు వాళ్ళు చెప్తున్నట్టు విధంగా నడుచుకోవడం భావ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వారి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడంలో కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుంది. మరి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి, మరి ఎన్నికలు జరిగితే వచ్చే విపత్కర పరిస్థితులు, వచ్చే కష్టాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకునే ఈరోజు రాష్ట్ర ప్రజానీకం తరఫున మరి ఎన్నికలు ఇది సమయం కాదు, మరి ఎన్నికల తర్వాత నిర్వహించుకోవచ్చు అనే ఒక అభిప్రాయంతో మరి ప్రజలంతా ఉన్నప్పుడు కేవలం తెలుగుదేశం పార్టీ మాటలు విని, చంద్రబాబు నాయుడు మాటలు వింటూ ఆయన డైరెక్షన్లో నడిచి ఎన్నికలు జరుపుతామని, మరి కోర్టుల ద్వారా మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని, మరి కోర్టుల ద్వారా మరి ఎన్నికలకు జరిపించుకునే కార్యక్రమాన్ని మీరు తీసుకురావడం కూడా మరి మీ స్థాయికి తగదని కూడా రమేష్ కుమార్ గారికి తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రజల యొక్క ఆరోగ్య విషయం దృష్ట్యా, మరి ఆరోగ్యాన్ని కాపాడవలసిన దృష్ట్యా, మరి కరోనా వ్యాప్తి చెందుకోకుండా తీసుకోవాల్సిన చర్యల దృష్ట్యా మరి ఎన్నికలు సరైన సమయంలో మరి జరిపేదానికి చర్యలు తీసుకోవాలా. మరి బాదరాగా మరి అలాగే తొందరగా ఏదో జరిగిపోతున్నట్టు, ఏదో ఇబ్బంది జరుగుతున్నట్టు మరి ఇప్పటికిప్పుడు మరి నిర్ణయం తీసుకొని మీరు చేసిన సమావేశం, ఏర్పాటు చేసిన సమావేశం ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించింది, అది ఒక కుట్రపూరితమైనటువంటి సమావేశం. ఒక పార్టీ కనుసన్నల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఈ సందర్భంగా చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, జగనన్న ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల క్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంది. ఎన్నికలంటే ఈ ప్రభుత్వానికి, మా పార్టీకి ఎటువంటి భయం కానీ ఆందోళన కానీ లేదు. ఎందుకంటే మేము గత 1.5 సంవత్సర కాలంగా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమంలో మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదని. దాదాపు 60,000 కోట్ల రూపాయలు 1.5 సంవత్సర కాలంలో ప్రజలకు వివిధ సంక్షేమ కార్యక్రమాల రూపంలో మరి సక్రమంగా, పారదర్శకంగా, ఎటువంటి అవినీతికి తావు లేకోకుండా మరి పంపిణీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగనన్న ప్రభుత్వమే.
ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మరి మేము వేటికి కూడా మరి విరవమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నవంబర్ 2వ తేదీన నిర్వహించే జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశానికి అవసరమైన నివేదికలను అన్ని శాఖల అధికారులు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని ప్రజా దర్బార్ హాలులో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ గంధం చంద్రుడు సమావేశమై జిల్లా సమీక్షా సమావేశానికి అవసరమైన సమాచారాన్ని సమగ్రంగా నివేదికలు రూపొందించుకుని రావాలని ఆదేశించారు. జిల్లాలోని వివిధ శాఖల పరిధిలో ప్రభుత్వ పథకాల అమలు, వాటి పురోగతిపై నివేదికలే కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా రూపొందించాలని ఆదేశించారు. పురోగతి లేకపోతే దానికి గల కారణాలను కూడా నివేదిక రూపంలో పొందుపరచాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణ వైపు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనాల, గ్రామ మరియు వార్డులు, సచివాలయాలు, క్లినికులు, వీటి నివారణ చర్యలు తదితర అంశాలపై సమగ్ర సమాచారాన్ని నివేదికలో పొందుపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్లు శ్రీ నిషార్ముదత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 2వ తేదీన నిర్వహించే జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశానికి అవసరమైన నివేదికలను అన్ని శాఖల అధికారులు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని ప్రజా దర్బార్ హాలులో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ గంధం చంద్రుడు సమావేశమై జిల్లా సమీక్షా సమావేశానికి అవసరమైన సమాచారాన్ని సమగ్రంగా నివేదికలు రూపొందించుకుని రావాలని ఆదేశించారు. జిల్లాలోని వివిధ శాఖల పరిధిలో ప్రభుత్వ పథకాల అమలు, వాటి పురోగతిపై నివేదికలే కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా రూపొందించాలని ఆదేశించారు. పురోగతి లేకపోతే దానికి గల కారణాలను కూడా నివేదిక రూపంలో పొందుపరచాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణ వైపు భరోసా కేంద్రాలు, అంగన్వాడీ భవనాల, గ్రామ మరియు వార్డులు, సచివాలయాలు, క్లినికులు, వీటి నివారణ చర్యలు తదితర అంశాలపై సమగ్ర సమాచారాన్ని నివేదికలో పొందుపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్లు శ్రీ నిషార్ముదత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Senior IAS officers are waiting. So I just take 5 to 10 minutes of your time and I have to leave. I hope you are all aware that we are going to have this district review committee meeting on 2nd of November. Hello, boxing you all know that. So please, I want all of you to be like very much prepared with the information about your various questions that might crop up. So అది ముందే కొంచెం మీరు మీ డిపార్ట్మెంట్లో ఏమేమి ప్రోగ్రెస్ ఉంది, సో అది ఆల్రెడీ నోట్స్లో ఇచ్చారు. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు డూ ఏ పీపీటీ, ఒక పీపీటీ ఒకటి నాట్ మోర్ దెన్ 10 slides. నాట్ ఓన్లీ అండ్ అజెండా పాయింట్స్లో చూపించినటువంటి సబ్జెక్ట్సే కాకుండా ఐ వాంట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ టు ప్రిపేర్ వన్ పీపీటీ ఆఫ్ నాట్ మోర్ దెన్ 10 slides. See, there is లాస్ట్లో ఎనీ ఐటమ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్ అని ఉంటుంది. దాని కింద ఏదైనా ప్రపంచంలో జరిగేది ఏదైనా కూడా అడగవచ్చు. సో వీ కెనాట్ సే టైం ఇవ్వలేము లేదు. ఆల్ ద డిపార్ట్మెంట్స్ రివ్యూ విల్ బి టేకెన్. నాట్ ఓన్లీ అజెండాలో చూపించిన సబ్జెక్ట్సే కాకుండా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన రివ్యూ కూడా ఉంటుంది. సో ప్లీజ్ ప్రిపేర్ ఏ పీపీటీ విత్ నాట్ మోర్ దెన్ 10 slides. ఒకటి. అండ్ ఐ వాంట్ యూ టు బి వెరీ వెరీ thorough with your respective departmental activities as well as the progress. కొత్తగా చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం, చాలా 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 ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ దేర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్. అవునా కదా?
thorough preparation and each and every word and every comma in that PPT. మీరు అందులో ఒక పేజ్లో ఒకటి రాసి రెండో పేజ్లో ఇంకొకటి ఉన్నా కూడా దొరికిపోతుంది. The scheme guidelines and the progress, status of the progress. This is second point. Third and final point is what are the probable questions that might be asked. మీరు చెప్పిన లైన్స్ వాళ్ళు అడగరు. అడిగితే ఏం సమాధానం చెప్తారు, ఆ సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎన్ని క్వశ్చన్లు అడగవచ్చు, అది చెప్పిన తర్వాత వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు టెల్, రైట్? ఐ వాంట్ యూ టు ప్రిపేర్ ఫర్ అట్లీస్ట్ 2 levels. వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ మైట్ క్రాప్ అప్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్, మీరు ఇచ్చిన ఆన్సర్ని బేస్ చేసుకొని ఫర్దర్గా ఏం అడగవచ్చు, అడిగిన వాటికి ఏం చెప్తారు. అట్లీస్ట్ 2 levels వరకు ఐ వాంట్ యూ టు గో. So that is the most critical and crucial thing. So each one of you, అక్కడ ఒక క్వశ్చన్ అడిగారు, సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నారు, నా దృష్టికి రాలేదు, దిస్ is the most irritating answer for anybody. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు, అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. రాష్ట్ర రాజధాని కోసం అమరావతి రైతులు తమ భూములను ప్రభుత్వానికి అందిస్తే వారికి బహుమానంగా ఈ ప్రభుత్వం వారికి సంఖ్యలు వేసి అవమానపరిచిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. రైతుల చేతులకు సంఖ్యలు వేసిన సంఘటనలకు నిరసనగా ఈ రోజు కదిరిలో అమరావతి రాజధాని సాధన సమితి జేఏసీ చేతులకు సంఖ్యలు వేసుకుని కదిరి అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ బండారు మనోహర్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుందని ప్రజలు కలలో కూడా ఊహించలేదని వ్యాఖ్యానించారు.
అమరావతిలో రైతులు దీక్షలు సాగిస్తుంటే వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం పెయిడ్ ఆర్టిస్టులతో పోటీ ఉద్యమాల నిర్వహణకు పూనుకుందని, వారిని ప్రశ్నించి అడ్డుకున్నందుకు పోలీసులచే అరెస్టులు చేయించి చేతులకు బేడీలు వేయించి కోర్టుకు తీసుకుని వెళ్లారని, రైతులకు ఇంత దారుణం, అవమానం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని, ఇదే చివరిసారి కూడా కావాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గద్దిరప్ప, ఇలియాస్, కాంగ్రెస్ నాయకులు ఇమదుల్లా, జేబీఎం నాయకుడు ఈ నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని కోసం అమరావతి రైతులు తమ భూములను ప్రభుత్వానికి అందిస్తే వారికి బహుమానంగా ఈ ప్రభుత్వం వారికి సంఖ్యలు వేసి అవమానపరిచిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. రైతుల చేతులకు సంఖ్యలు వేసిన సంఘటనలకు నిరసనగా ఈ రోజు కదిరిలో అమరావతి రాజధాని సాధన సమితి జేఏసీ చేతులకు సంఖ్యలు వేసుకుని కదిరి అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ బండారు మనోహర్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుందని ప్రజలు కలలో కూడా ఊహించలేదని వ్యాఖ్యానించారు. అమరావతిలో రైతులు దీక్షలు సాగిస్తుంటే వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం పెయిడ్ ఆర్టిస్టులతో పోటీ ఉద్యమాల నిర్వహణకు పూనుకుందని, వారిని ప్రశ్నించి అడ్డుకున్నందుకు పోలీసులచే అరెస్టులు చేయించి చేతులకు బేడీలు వేయించి కోర్టుకు తీసుకుని వెళ్లారని, రైతులకు ఇంత దారుణం, అవమానం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని, ఇదే చివరిసారి కూడా కావాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గద్దిరప్ప, ఇలియాస్, కాంగ్రెస్ నాయకులు ఇమదుల్లా, జేబీఎం నాయకుడు ఈ నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. 9,000 మంది రైతులు వారి భూములను త్యాగం చేసినందుకు ఫలితం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చేతులకు సంఖ్యలు వేసి అరెస్టు చేయడం. ఈరోజు 317 రోజులుగా అమరావతి రైతులు, నిజమైనటువంటి రైతులు వారి భూములను పోగొట్టుకొని నడి రోడ్ల పాలై రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వ నిరంకుశ పాలన పైన నోరెత్తి వెలుగెత్తి చాటుతూ ఉంటే ఈరోజు భయపడినటువంటి ముఖ్యమంత్రి ఆ యొక్క అమరావతి ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి మద్దతును చూసి భయపడి 3 రోజుల క్రితం అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులను ఏర్పాటు చేసి ఈ యొక్క అమరావతి రాజధాని రైతులకు వ్యతిరేకంగా 3 రాజధానులకు మద్దతుగా ఆయన ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం చేపిస్తుంటే ఆ యొక్క ఉద్యమానికి వచ్చినటువంటి పెయిడ్ ఆర్టిస్టులను అడ్డుకున్నందుకు రైతులు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగినందులకు ఆ రైతులకు బేడీలు వేసి మరి సంఖ్యలు వేసి మరి అరెస్టు చేశారు. మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం ఈ ముఖ్యమంత్రిని, ఆ రోజు నువ్వు రైతులకు నమ్మబలికావు, రైతు రాజ్యం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే అన్నావు, రైతుల బాగు చేస్తానన్నావు. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? రైతుల చేతులకు సంఖ్యలు వేస్తున్నావు కానీ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. రైతు భరోసా అన్నావు, 13,500 రూపాయలు రైతులకు సంవత్సరానికి అకౌంట్లో వేస్తానన్నావు. 7,500 రూపాయలు మాత్రం వేశావు, మిగిలినది నువ్వు వెయ్యలేదు. అలాగే ఈ రోజు రైతులకు మళ్ళీ కొత్త పాఠం మొదలు పెట్టావు. వారి యొక్క వ్యవసాయ పంపులకు విద్యుత్ మీటర్లు బిగిస్తానని చెప్తున్నావు. కరెంటు బిల్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని నమ్మబలుకుతున్నావు. ఒకసారి నమ్మబలికి నువ్వు పదవిలోకొచ్చి ఈ రోజు రైతులు నడి రోడ్లు పాలు చేసిన నువ్వు మళ్ళీ నమ్మబలుకుతున్నావు. విద్యుత్ మీటర్లు బిగిస్తే కరెంటు బిల్లు వాళ్ళు నెత్తిన వేయడానికి, ఉచిత విద్యుత్ పథకాన్ని నువ్వు తుంగలో తొక్కడానికి ప్లాన్ చేశావు. అదేవిధంగా రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బోర్లు వేయిస్తానని చెప్పావు. కానీ ఇంతవరకు ఎక్కడా బోర్లు వేయించిన దాఖలాలు కనపడలేదు. బోర్లు వేయిస్తే 200 అడుగులు వేస్తానంటున్నావు. రాష్ట్రంలో ఎక్కడ కూడా కనీసం 400 నుంచి 1000 అడుగుల వరకు వేస్తే కానీ బోర్లకు నీళ్లు రాని పరిస్థితి ఉంటే 200 అడుగులతో బోరు వేపిస్తానంటావా? ఇది కూడా రైతులను మోసం చేయడం కాదా అని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పినది ఒకటి, చేస్తున్నది ఒకటి. విశ్వసనీయతకు మారుపేరు అన్న నువ్వు ఆ విశ్వాసమే లేకోకుండా నిన్ను గెలిపించి అధికారంలో కూర్చోబెట్టినటువంటి రైతులకు ఈ రోజు నువ్వు నడి రోడ్ల పాలు చేసి పైగా వేడిలు వేసి అరెస్టు చేస్తున్నావంటే ఈ ప్రభుత్వం రాక్షస పాలన ఎలా కొనసాగుతుందో ఒక్కసారి చూసుకో. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇదే రైతులు, ఇదే ప్రజలు ఎవరైతే నిన్ను అందలమెక్కించారో నిన్ను అట్టడుక్కు తొక్కబోతున్నారన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం.
శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి హుండీ లెక్కింపు కార్యక్రమంలో స్వామివారి భక్తులు అందించిన కానుకల రూపంలో 40,60,000 రూపాయల ఆదాయం సమకూరిందని ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. స్వామివారి హుండీలో భక్తులు 56 రోజుల పాటు సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం లభించిందని, దీనికి తోడు 54 గ్రాముల 900 మిల్లీ బంగారం, 632 గ్రాముల వెండి కానుకల రూపంలో స్వామివారికి సమకూరాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రెడ్డప్ప శ్రేష్ఠి, పర్యవేక్షణ అధికారి నరసింహరాజు, బ్యాంకు మేనేజర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి హుండీ లెక్కింపు కార్యక్రమంలో స్వామివారి భక్తులు అందించిన కానుకల రూపంలో 40,60,000 రూపాయల ఆదాయం సమకూరిందని ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. స్వామివారి హుండీలో భక్తులు 56 రోజుల పాటు సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం లభించిందని, దీనికి తోడు 54 గ్రాముల 900 మిల్లీ బంగారం, 632 గ్రాముల వెండి కానుకల రూపంలో స్వామివారికి సమకూరాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రెడ్డప్ప శ్రేష్ఠి, పర్యవేక్షణ అధికారి నరసింహరాజు, బ్యాంకు మేనేజర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. కదిరిలో వికలాంగుల కాలనీలో దురాక్రమణను తొలగించి అర్హులైన వికలాంగులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రీలే దీక్షలకు బీజేపీ పార్టీ తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. దివ్యాంగులు ఇంటి పట్టాల కోసం చేపట్టిన రీలే దీక్షలు ఈ రోజు 8వ రోజు పూర్తి చేసుకున్నాయి. ఈ రోజు దీక్షలకు కదిరి బీఎస్పీ కన్వీనర్ ఇర్ఫాన్, జిల్లా ప్రతినిధి బెనర్జీ తదితరులు దీక్ష శిబిరానికి చేరుకుని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా కదిరి బీఎస్పీ కన్వీనర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ దివ్యాంగులకు ఇంటి పట్టాల కోసం సర్వే నంబర్ 81లో దివ్యాంగులు 230 మందికి పట్టాలు మంజూరు చేశారని, అనంతరం ఈ కాలనీలో మిగిలిన స్థలాలు పబ్లిక్ స్థలాలు కబ్జాలకు గురి అయ్యాయని, అధికారులకు ఈ అంశాలు విన్నవించిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దురాక్రమణలకు గురైన పబ్లిక్ స్థలాలు పట్టాలను స్వాధీనం చేసుకుని అర్హులైన దివ్యాంగులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్రాంతి వికలాంగుల సంఘం అధ్యక్షుడు వెంకటరమణ, లక్ష్మీదేవి, చంద్రకళ, చౌడమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కదిరిలో వికలాంగుల కాలనీలో దురాక్రమణను తొలగించి అర్హులైన వికలాంగులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రీలే దీక్షలకు బీజేపీ పార్టీ తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. దివ్యాంగులు ఇంటి పట్టాల కోసం చేపట్టిన రీలే దీక్షలు ఈ రోజు 8వ రోజు పూర్తి చేసుకున్నాయి. ఈ రోజు దీక్షలకు కదిరి బీఎస్పీ కన్వీనర్ ఇర్ఫాన్, జిల్లా ప్రతినిధి బెనర్జీ తదితరులు దీక్ష శిబిరానికి చేరుకుని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా కదిరి బీఎస్పీ కన్వీనర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ దివ్యాంగులకు ఇంటి పట్టాల కోసం సర్వే నంబర్ 81లో దివ్యాంగులు 230 మందికి పట్టాలు మంజూరు చేశారని, అనంతరం ఈ కాలనీలో మిగిలిన స్థలాలు పబ్లిక్ స్థలాలు కబ్జాలకు గురి అయ్యాయని, అధికారులకు ఈ అంశాలు విన్నవించిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దురాక్రమణలకు గురైన పబ్లిక్ స్థలాలు పట్టాలను స్వాధీనం చేసుకుని అర్హులైన దివ్యాంగులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్రాంతి వికలాంగుల సంఘం అధ్యక్షుడు వెంకటరమణ, లక్ష్మీదేవి, చంద్రకళ, చౌడమ్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అందులో భూపకాసులు చేరి అక్కడ ఉండే భూమిని వారు వేరే విధంగా కబ్జాలు చేసి ఈ వికలాంగులకు చెందిన హక్కులను వాళ్ళు కాలరాయడం జరిగింది. అది ఓర్వలేక ఈరోజు వికలాంగులు ఏమీ చేయలేని దీన స్థితిలో ఈరోజు ఈ విధంగా బజార్లోకి వచ్చి వారి కోడును ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ రావడం బీఎస్పీ పార్టీ స్వాగతిస్తుంది. అదేవిధంగా ఇంతకు ముందు ఉండే ప్రభుత్వాలు, మన దేశంలో మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాలు ఈ వికలాంగులకు శాశ్వతమైన పరిష్కారాలు చూపకుండా కాలయాపన చేయడం ఎంతో దురదృష్టకరం. అందులో ఆ ఇండ్ల పట్టాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులే ఎక్కువ శాతం నష్టపోవడం చాలా బాధాకరం. ఇటువంటి చర్యలను ప్రభుత్వము తక్షణమే చర్యలు తీసుకొని వీటిని నిర్మూలించి ఈ వికలాంగులకు న్యాయం చేయవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వీరికి ఆ నివాసం చుట్టూ ఉండే స్కూల్కు సంబంధించిన భూమిని కానీ, మరి గుడికి సంబంధించిన భూమి కానీ, మరి ఇతర అవసరాల కోసం కేటాయించిన భూములు ఈరోజు ఇక్కడ ఉండే అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ వీరి మీద ఆలోచన చేయకుండా కొందరు భూబకాసులు మినిమంగా వాడుకునే బడికి, గుడికి, మరి ఇతర అవసరాలకు సంబంధించిన భూములు కబ్జాలు చేసుకొని వెంచర్లుగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి కావాలని వారు వీరిని తొక్కడానికి ముందుకు రావడం జరిగింది. మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాము,
మీరు గనక వీరిపై వచ్చినట్లయితే బహుజన్ సమాజ్ పార్టీ ఊరుకొని ఉండదని, వారికి తగినంత గుణపాఠం చెప్పడానికి కూడా వెనుకాడదని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ, ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉండే ఎంఆర్ఓ కానీ, ఇతర నాయకులకు కానీ, మున్సిపాలిటీ నాయకులకు కానీ, మరి ఇతర అధికారులకు కానీ మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. వీరికి కనుక త్వరలో న్యాయం చేయకపోతే ఈ ఉద్యమాన్ని జిల్లా స్థాయి వరకు తీసుకొని పోవడానికి బీఎస్పీ పార్టీ వీళ్ళతో పూర్తిగా మద్దతు ఇచ్చి వీళ్ళు వెంట నడుస్తాదని సభాముఖంగా తెలియజేస్తూ, అందరూ గత 12 సంవత్సరాల నుండి ఇళ్ల పట్టాల కోసం, ఇల్లు కోసము పోరాడుతున్నా కూడా చాలామంది అధికారులకు విన్నవించుకున్నాము ఇళ్ల పట్టాలు ఇవ్వమని. కానీ అధికారులు ఎవరూ స్పందించలేదు. అందుకు నిరసనగా గత 8 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నా కూడా స్థానిక అధికారులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎవరూ మా సమస్యను ఇంతవరకు పట్టించుకోలేదు. కాబట్టి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు దయచేసి స్పందించి మా సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుచున్నాము. నుంచి రావడం జరిగింది. మొన్న పేపర్లో చూశాను ఈ విధంగా వీళ్ళు కూర్చోవడం. దాన్ని చూసి నేను ఏంటనే విషయము ఈరోజు ఇటుకొచ్చి కూర్చున్నాను. అయినా కూడా అధికారులు ఇంతవరకు సమస్యను పట్టించుకోకుండా, అధికారులు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, ఈ ప్రభుత్వం వికలాంగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి వీరి సమస్య తీరే వరకు మేము రేపు రాష్ట్ర స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ తీసుకెళ్లే వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల నాయకులందరినీ కూడా సోమవారం పెద్ద ఎత్తునకి పిలిపించి వారందరి ద్వారా కలెక్టరేట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ సమస్య పరిష్కరించే వరకు కూడా దిశగా మేము పోరాటం చేస్తామని ఈ సభావేదికంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి క్రాంతి వికలాంగుల సంఘానికి సంబంధించి కేటాయించిన భూములు అన్యాక్రాంతం పైన ఇదివరకే వికలాంగులు గత వారం రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. అలాగే ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి ఈ వికలాంగుల సంఘం సభ్యులందరికీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము వారికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. అట్లనే కదిరి వెలుగు ఆఫీస్ దగ్గర 81 సర్వే నంబర్లో ఉన్నటువంటి వికలాంగుల పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేదంటే గడిచిన ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా వారికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళందరినీ కబ్జాలు చేసేసి ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఈ లబ్ధిదారులకు అందకుండా మిగతా అందరికీ కూడా అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు వెంటనే వీళ్ళకి ఎవరైతే నిజంగా ఈ వికలాంగుల సంఘానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవి చెందేలాగా చేస్తూ, అలాగే ప్రభుత్వ అధికారులు కూడా వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ కదిరి నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ ఎజెండాతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నారని రాష్ట్ర మంత్రి శంకర నారాయణ ఆరోపణ. నవంబర్ 2న జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం. అన్ని శాఖల సమగ్ర నివేదికలతో రావాలని కలెక్టర్ ఆదేశం. రాష్ట్ర రాజధానికి భూములిచ్చిన రైతులకు సంకెళ్లు వేసి అవమానించిన జగన్ ప్రభుత్వం. కదిరిలో జేఏసీ నిరసన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఖాద్రి న్యూస్.